నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కూటమి అధికారంలోకి వస్తే పవన్ పాత్ర ఏంటి? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం అని కొంతమంది, హోంమంత్రి అని మరికొంతమంది ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనేసుకుంటున్నారు. అయితే వీళ్ళందరి థాట్స్ కు భిన్నంగా పవన్ పవర్ సెంట్రిక్ గా మారనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఎన్డీఏకు కన్వీనర్ గా పవన్ బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. అంటే ప్రభుత్వంపై కూడా పవన్ దే అథారిటీ అన్నమాట. ప్రభుత్వ నిర్ణయాలు కూడా పవన్ ఆమోదంతోనే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇన్నాళ్లు పవన్ ని తక్కువ అంచనా వేసిన వాళ్ళంతా పవన్ వ్యూహానికి ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది. ఇటు పవన్ కన్వీనర్ అవుతారనే ప్రచారంతో జన సైనికులు కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఏపీలో కూటమి పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సంకేతాలు వస్తున్నాయి. మెజారిటీ సర్వేలు కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో పవన్ పాత్ర ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. కూటమిలో 144 స్థానాలతో పోటీ చేస్తున్నందున టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తప్పకుండా సీఎం అవుతారు. అటువంటప్పుడు పవన్ ఏ పదవి చేపడతారు అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. మరోవైపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ ఇక సినిమాలు చేయరా? ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తారా? అదే జరిగితే సినిమాలను వదులుకోవాల్సిందేనా? ఇప్పుడు ఈ విషయంపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పవన్ 2 పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఒకటి వృత్తి అయితే మరొకటి ప్రవృత్తి అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా ఎన్నికల అఫిడవిట్ లో తనకు అప్పులు ఉన్నాయని కూడా చూపారు. అవి కూడా నిర్మాతల నుంచి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన మొత్తాన్ని అప్పులుగా చూపినట్లు తెలుస్తోంది. అంటే వారందరికీ సినిమాలు చేయాల్సి ఉందన్నమాట. ఇంకా చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే దాదాపు 1.5 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. ఒకవైపు సినిమా షూటింగ్లు, మరొక వైపు పాలన అంటే కుదిరే పని కాదు. ఒకవేళ మంత్రి పదవి తీసుకుని పవన్ సినిమాలపై దృష్టి పెడితే విపక్షాలకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు మంత్రి పదవి పవన్ తీసుకోరని, పార్టీ ఎమ్మెల్యేలకు దక్కేలా చూస్తారని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జనసేన నుంచి కనీసం 3 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నాదెండ్ల మనోహర్, కొనతాళ్ల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు వంటి వారు లైన్ లో ఉన్నారు. వారికి మంత్రి పదవులు ఇప్పించి అతి కీలకమైన ఏపీ ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ను పవన్ చేపడతారనే ప్రచారం సాగుతోంది. కన్వీనర్ అంటే ప్రభుత్వం పైనే అథారిటీ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సీఎం కు సరి సమానమైన పోస్ట్ ఇది. పవన్ స్టేచర్ కు ఈ పోస్ట్ అయితే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ వేరే పార్టీ అధ్యక్షుడి కింద పనిచేయడం రాజకీయంగా జనసేనకు అంతగా లాభించే విషయం కాదు. అందుకే పవన్ మంత్రి పదవి కన్నా కూడా కన్వీనర్ పోస్ట్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పదవితో ప్రభుత్వ నిర్ణయాల్లో పవన్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అయితే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేలు సోమలింగం అన్న చందంగా ముందే పవన్ పాత్రను ఊహించుకోవడం అతే అవుతుందని రాజకీయ ప్రత్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ పాత్రపై మాత్రం భాగస్వామ్య పార్టీలో గట్టి చర్చ నడుస్తోంది.